నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎన్బీకే 111 తో షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ను ఎటువంటి హడావుడి లేకుండా ప్రారంభించారు. వీరసింహారెడ్డి వంటి మాస్ హిట్ తర్వాత బాలయ్య, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం సైలెంట్ గా షూటింగ్ మొదలుపెట్టింది. ఎలాంటి సౌండ్ లేకుండా బాలయ్య షూటింగ్ లో పాల్గొనడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా బాలయ్య సినిమా అంటే పూజా కార్యక్రమాల నుంచే భారీ సందడి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వకుండా షూటింగ్ మొదలు పెట్టడం అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ మొదట ఒక భారీ పీరియాడికల్ కథతో పట్టాలెక్కాల్సింది. దాదాపు 170 కోట్ల రూపాయల బడ్జెట్ తో దీనిని ప్లాన్ చేశారు. కానీ భారీ బడ్జెట్ కారణంగా పీరియాడిక్ స్క్రిప్ట్ ను పక్కన పెట్టి బాలయ్య ఇమేజ్ కు సరిపోయే ఒక పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ కథను గోపిచంద్ మలినేని సిద్ధం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. మార్చి 5 రాత్రి నుంచి ప్రారంభమైన ఈ షెడ్యూల్లో బాలయ్యపై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ లను చిత్రీకరిస్తున్నారు. దాదాపు వారం రోజుల పాటు ఈ నైట్ షెడ్యూల్ కొనసాగనుందని సమాచారం. అయితే ఈ సినిమా అవుట్పుట్ పై దర్శకుడు గోపిచంద్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడని, అందుకే హడావుడి కంటే పనికే ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం.